ఇక్కడ తిరుపతిలో జరిగిన ఘటనపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆరా తీశారు. అయితే ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అక్కడ పరిశీలించిన పవన్ కళ్యాణ్ అనంతరం కూడా ప్రస్తుతం స్విమ్స్ ఆసుపత్రికి చేరుకుని ఇప్పుడు అక్కడ ప్రస్తుతం అక్కడ బాధితులను కూడా పరామర్శించనున్నారు. ఘటన ఎలా జరిగింది ఏంటి అనేది కూడా స్వయంగా డిప్యూటీ సీఎం అక్కడ బాధితులను అడిగి తెలుసుకోనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై కూడా వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే మనం జరిగిన ఘటన చూస్తున్నాము. తొక్కిసలాట ఘటనలో అయితే ఇప్పటికే 6 చనిపోగా మరికొంతమంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించేందుకు నేరుగా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ప్రతి ఒక్కరిని పరామర్శించి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా వారిని పరామర్శించి దీనిపై రివ్యూ మీటింగ్ పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. అయితే మరి కాసేపట్లో కూడా రివ్యూ మీటింగ్ ఉండనుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితుల్ని పరామర్శించి రివ్యూ మీటింగ్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఘటన ఎలా జరిగింది, బాధితులు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పవన్ అయితే అధికారుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఒకేసారి ఎంతమంది భక్తులను వదలాల్సి వచ్చింది, ఎందుకు తొక్కిసలాట జరిగింది, ఎవరి వైఫల్యం ఉంది అనే కోణంలో కూడా డిప్యూటీ సీఎం అయితే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికీ ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత కూడా స్విమ్స్ ఆసుపత్రికి అయితే పవన్ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే బాధితుల్ని పరామర్శించి కూడా వారికి భరోసా ఇవ్వనున్నారు. ప్రస్తుతం వారి వైద్య వివరాలను కూడా అటు బాధితుల్ని నేరుగా అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఘటన జరిగిన సమయంలో ఏం జరిగింది అనేది కూడా నేరుగా బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇప్పటికే అటు సీఎం కూడా బాధితుల్ని పరామర్శించారు. ఇప్పుడైతే ప్రస్తుతం డిప్యూటీ సీఎం కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల వద్దకు కూడా డిప్యూటీ సీఎం అయితే చేరుకున్నారు. అక్కడ డీటెయిల్స్ ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఘటన జరిగిన పద్మావతి పార్కుకు వచ్చారో అక్కడ పార్కులో ఏ విధంగా ఘటన చోటు చేసుకుంది, ఏ విధంగా ఇక్కడ ప్రజలంతా ఒక చోటుగా భక్తులు పోగయ్యారు, అదేవిధంగా వీరు బయటికి వెళ్తున్న సందర్భంలో తొక్కిసలాట ఏ విధంగా జరిగింది అన్న విషయాలను అక్కడ ఉన్న డిఎస్పీ చెంచుబాబుతో పాటు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది, దీనికి కారణమేమి, ఎక్కడ నెగ్లిజెన్సీ నిర్లక్ష్యం చోటు చేసుకుంది, ఈ విషయాల మీద ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇంతమందిని ఇక్కడ ఒక చోట పోగయ్యే వరకు ఎందుకు ఉండాల్సి వచ్చిందన్న విషయంలో కూడా వారితో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడున్న ఏదైతే జనసేన నాయకులతో కూడా మాట్లాడారు. నిన్న కొంత జనసేన నాయకులు కూడా ఏదైతే ఆ పార్కు సమీపంలో నివాసం ఉంటున్న వారు సంఘటన జరిగిన సమయంలో వారు వెంటనే సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆసుపత్రికి తరలించడంలో వారు కూడా కృషి చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద ఘటనా స్థలంలో ఒక 10 నిమిషాల పాటు జనసేనాని గడిపారు. ఈ సందర్భంగా అక్కడ అందరితోనూ మాట్లాడారు. పార్టీ కార్యకర్తలతో పాటు స్థానికులతోనూ మాట్లాడినారు. ఈ సందర్భంగా నిన్న ఉదయం నుంచి ఇక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు వారికి తగిన వసతి ఏదైతే భోజన సౌకర్యాలు కానీ ఆహారము అన్నపానీయాలు అందించారా టీటీడీ వర్గాలు అన్న విషయం మీద కూడా ఆయన పూర్తి సమాచారం తెలుసుకున్న పరిస్థితి. తర్వాత అక్కడ నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత ఆయన తిరిగి పయనమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్విమ్స్లో బాధితులను ఓదార్చే ఏదైతే పరామర్శించే కార్యక్రమం పూర్తయింది. ప్రస్తుతం ఆయన స్విమ్స్ ఆసుపత్రి ఏదైతే స్విమ్స్ ఆసుపత్రి నుంచి నేరుగా టీటీడీ పరిపాలనా భవనం వద్దకు మరికొంతసేపట్లో రానున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేలు నగరి దీంతో పాటు కాళహస్తికి సంబంధించి అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు రాక కోసం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఆయనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్తో పాటు కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందా, లేకపోతే అధికారులతో రివ్యూ ఒక్కరే నిర్వహిస్తారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అయితే మరికొంతసేపట్లో ఏదైతే 4 గంటల సమయానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతికి రానున్నారో ఆయన నేరుగా అటు స్విమ్స్కు చేరుకొని అక్కడ ఏదైతే బాధితులను క్షతగాత్రులను పరామర్శిస్తారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒకే రోజు 3 నాయకులు అటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు రానున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఘటనా ప్రదేశంలో పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు పూర్తిగా విషయాలు తెలుసుకోవడంతో పాటు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కొంత సీరియస్గానే అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కొత్త ప్రదేశంలో ఎందుకు అందరినీ చేర్చాల్సి వచ్చింది, గతంలో రామనాయుడు స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటర్కు సంబంధించి టోకన్స్ ఇష్యూ సందర్భంగా రోడ్డు మీదనే భక్తులంతా ఉన్న సందర్భంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఈసారి మాత్రం వారందరినీ పార్కులో ఉంచాల్సిన అవసరమే వచ్చింది. ఒకవేళ భక్తులు పార్కులో ఉన్న సమయంలో గేట్లు ఎందుకు మూసివేశారు, స్థానికంగా అక్కడ ఉన్న అధికారులు మీద నెపం మోపే విషయమే కాకుండా అధికారులకు మీరు సలహాలు సూచనలు ఏ విధంగా ఇచ్చారు, టీటీడీ నుంచి ఎలాంటి సహకారం అందించారు, వారికి భోజన సౌకర్యాలు అందజేశారా అన్న విషయంలో కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే చెత్తగాత్రుల బంధువులు కానీ అదేవిధంగా పార్కులో ఉన్నవారు కూడా కొంత ఏదైతే సీఎంకి ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత ఆగ్రహం వ్యక్తం చేశారో నిన్న మధ్యాహ్నం నుంచి తమకు భోజన సౌకర్యాలు ఏదైతే అన్నపానీయాలు కూడా మరి దీనికి సంబంధించి సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు సీఎం చంద్రబాబు. అయితే మరి ఇంకా ఎంతసేపట్లో కూడా సమీక్ష ప్రారంభం కాబోతుంది, అలాగే అధికారులు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. మరి ఈ మీటింగ్ లో మరి ఎవరెవరు ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు, ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? అఖిల ఇప్పటికే సిద్ధంగా జిల్లా ఏదైతే టీటీడీ అఫీషియల్స్ అంతా పరిపాలనా భవనంలో ఆయన రాక కోసం వేచి చూస్తున్నారు. టీటీడీ ఈఓతో పాటు అదేవిధంగా ఇద్దరు జేఈఓలు, వీరితో పాటు సిబి ఇండియస్కో అదేవిధంగా ఎస్పీ కలెక్టర్లతో పాటు మంత్రులు 6 మంది మంత్రులు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ అనగానే, అదేవిధంగా ఇటు ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వీరితో పాటు హోంమంత్రి అనిత, వీరంతా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. పార్థసారథి సమాచార శాఖ మంత్రి, వారితో పాటు అదేవిధంగా ముఖ్యంగా ఇటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చంద్రగిరి, కాళహస్తికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరందరూ కలిసి సీఎం రివ్యూలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే రివ్యూకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరిగిందన్న ప్రాథమిక నివేదిక అటు పోలీసు ఉన్నతాధికారులతో పాటు అదేవిధంగా సీఎంఓ కూడా జిల్లా ఉన్నతాధికారులు అందించిన నేపథ్యంలో వాటి మీద ఏదైనా చర్యలు తీసుకుంటారో, అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియను మంత్రి అనగాన్ సత్యప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో టీటీడీ తరఫున ఎలాంటి ఆర్థిక సాయం వారికి ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడు తెలిసే అవకాశం ఉంది. మొత్తం 40 మంది చెత్తగాత్రుల్లో 6 మరణించిన పరిస్థితి, మిగతా వారంతా చాలామంది డిశ్చార్జ్ కూడా అయ్యారు. ప్రస్తుతం 12 మందికి పైగా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉంది, రికవరీ ఇంటికి తిరిగి వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉంది, వారికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అన్న విషయము, అదేవిధంగా చెత్తగాత్రులకు ఎలాంటి ఆర్థిక సాయం అందిస్తారు, వారికి వైద్య చికిత్సలు ఉచితంగా అందించడంతో పాటు వారికి ఎలాంటి ఆర్థిక సహకారం అందిస్తారా అన్న విషయం మీదనే కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరోవైపు సీఎం రాక కోసం టీటీడీ పరిపాలనా భవనం వద్ద అధికారులు ఎదురు చూస్తున్న పరిస్థితి. మరికొంతసేపట్లో స్విమ్స్లో ఆయన ఇప్పటికే బయలుదేరారని చెప్తున్నారు. మరి కొంతసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యంగా ఏదైతే టీటీడీకి సంబంధించి 2 ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో ఇటు తిరుపతిలో జేఈఓలుగా ఉన్నారు. వారికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్తో పాటు మిగతా విభాగాలను చూస్తారు. ఈఓకు సహాయకారిగా వారు ఉంటారు. వీరిలోనే 2 ఈసారి ఇటు ఏదైతే వైకుంఠ ఏకాదశి సంబంధించిన టోకన్స్కు ఇష్యూకు కీలక పాత్ర వహించారో ఏర్పాట్లను కూడా వారు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో గతంలో కూడా వారు ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పనిచేసిన అనుభవం ఉంది. వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వారు పోలీసులకు ఎలాంటి సహకారం అందించారు, పోలీసుల నుంచి ఎంత బందోబస్తు వీరు కోరారు అన్న కోణంలో కూడా మొత్తం వివరాలు తన ముందు ఉంచాలంటే కూడా సీఎం ఆదేశించిన నేపథ్యం. మొత్తం మీద ఈ విషయాన్ని ఆయన అక్కడ బహిరంగంగానే వారిని ప్రశ్నించారు. ముఖ్యంగా ఈవో శ్యామలరావుతో పాటు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. డీఎస్పీ కూడా ఘటనకి సంబంధించిన వివరాలను కూడా ఆయనకు వివరించారు. అయితే మరి ఈ రివ్యూ మీటింగ్లో పవన్ కూడా పాల్గొనే అవకాశం ఉందా, అక్కడికి ఎవరెవరు రాబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికీ అటు సీఎం కూడా అధికారులపై ఫైర్ అయ్యారు, ఇటు డిప్యూటీ సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి వీరిరువురు కలిసి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అఖిల ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షెడ్యూల్లో రివ్యూలో పాల్గొనే పరిస్థితి అంటే షెడ్యూల్లో లేదు. అయితే మొత్తం మీద చూస్తే దీనికి సంబంధించి అసలు చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్విమ్స్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. కానీ
పవన్ కళ్యాణ్ ఇప్పుడే సిమ్స్కు చేరుకొని ఉన్నారు. అయితే ఇద్దరు వచ్చిన తర్వాతనే మీడియా సమావేశంలో ఇద్దరు పాల్గొనే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. అటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో ప్రసంగించే ఏదైతే మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్నారు. లేకపోతే రివ్యూలో పాల్గొనే ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చే వరకు అటు చంద్రబాబు నాయుడు వేచి చూస్తాడా అన్నది కూడా చూడాలి. మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే బయలుదేరాడనే చెప్తున్నారు సమాచారం. అయితే ఆయనకు తగ్గట్టు ఆయన పవన్ కళ్యాణ్ కోసం వేచి ఉండి ఇద్దరు కలిసి రివ్యూ నిర్వహించే తర్వాత మీడియాతో మాట్లాడతారా అన్నది చూడాలి. అయితే 4 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం చేరుకొని ఉన్నారు. ఆ తర్వాత ఆయన కూడా నేరుగా ఆసుపత్రికి చేరుకొని ఆ బాధితులను పరామర్శించి తిరిగి ఆయన వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారా లేదన్నది కూడా ఇప్పటి వరకు ఏదైతే వైసీపీ శ్రేణులు చెప్పడం లేదు. మొత్తం మీద ఒకే రోజు ముగ్గురు నాయకులు ఇటు తిరుపతికి రావడం విశేషం. ఆ ఘటనా స్థానానికి సంబంధించి 6 మంది ఎవరైతే మరణించారో వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేసింది. వారి మృతదేహాలను కూడా స్వస్థలానికి పంపించడానికి చర్యలు తీసుకుంది. కేరళకు చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన ఒకరు, అదేవిధంగా వైజాగ్ చెందిన ముగ్గురు, దీంతోపాటు నర్సాపురానికి చెందిన ఒకరు, మొత్తం 6 మంది మరణించారు. 5 మంది ఏదైతే ఇటు బైరాగ పట్టడి సమీపంలోని పద్మావతి పార్కు తొక్కిసలాట్లో మరణించగా ఒకరు మల్లిక అనే తమిళనాడుకు చెందిన మహిళ మాత్రం ఇటు విష్ణు నివాసంలో మరణించిన నేపథ్యంలో దీని అంతటికీ సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహణ సందర్భంగా అటు బంధువులను ఇటు మంత్రులతో పాటు ఆ జిల్లా ఉన్నతాధికారులు కలిసి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ ఇటు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కానీ నిమ్మల రామానాయుడు కానీ వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఏదైతే అంత్యక్రియల తర్వాత ఒకసారి మళ్ళీ మీ కుటుంబం వద్దకు వస్తాము, మీ బాగోగులు మేము చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజెప్పారు. మరోవైపు ఏదైతే ఈ అనిత మాట్లాడుతూ ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో కూడా పరిశీలిస్తాం. ముఖ్యంగా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత బయట వ్యక్తులు ఎవరైనా అంటే చాలా వరకు స్థానికులు కానివారే అక్కడ ఏదైతే పద్మావతి పార్కులో ఉన్నారు ఉదయం నుంచే. కానీ బయట వ్యక్తులు స్థానిక వ్యక్తులు ఎవరైనా కుట్ర కోణంలో కుట్ర చేసిన వ్యక్తులు ఎవరైనా లోపలికి ప్రవేశించి ఈ విధమైన తొక్కిసలాటకు ఏదైనా పాల్పడే అవకాశం ఉందా అన్న కోణంలో కానీ మొత్తం సీసీ ఫుటేజ్ను పూర్తి స్థాయిలో పరిశీలించి అందులో ఎవరైనా స్థానిక వ్యక్తులు కానీ సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా ఇందులో కోణాన్ని విశ్లేషించి వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం